దట్టమైన చీకటి, చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు, నిండు చంద్రుని వెలుతురు చీకటిని చీల్చుకొని కొన్ని ప్రాంతాలలో పడుతుంది. దూరంగా ఓ పెద్ద భవనం. ఎక్కడి నుంచో నక్కల అరుపులు వినపడుతూ వాతావరణం భయం కోల్పుతుంది. అలాంటి భయానక మిసిది రాత్రిలో ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ ఆ బంగ్లా వైపు వెళ్తున్నాడు. చేతిలో కాలుతున్న సిగార్. కొద్దిసేపు భవనం ముందు నిలబడి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల ఊపుతూ ఆ బంగ్లాలోకి వెళ్లేందుకు ఉద్రిక్తుడయ్యాడు. ఇంతలో ఓ పిల్లి మియామంటూ అరుచుకుంటూ పరిగెత్తింది. తుల్లిపడ్డాడు ఆ ఆగంతకుడు. చేతిలోని సిగార్ చివరికంటూ కాలి వేళ్లను చురుక్కుమనిపించడంతో దానిని ఒక్క ఉదుటిన విసిరి కొట్టాడు. ఇంతలో ఆ పాత భవనంలో ఎవరో నడుస్తున్నట్లు గజ్జెల శబ్దంతో పాటు మినుక్కు మినుక్కుమంటూ వెలుగుతున్న ఓ లైటు కాంతి నడుస్తూ కనపడింది. మరోసారి ఆలోచనలో పడ్డ అతను ధైర్యంగా లోపలికి అడుగు పెట్టాడు. ఎక్కడి నుంచో ఓ చల్లటి గాలి అతనిని తాకుతూ వెళ్ళింది. గాలి వేసిన వైపు చూశాడు. కిటికీ రెక్కలు తెరిచి ఉండి గాలికి టపా టపామని కొట్టుకుంటున్న శబ్దం ఆ నిశ్శబ్ద రాత్రిలో భయంకరంగా వినపడింది. నిదానంగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాడు. తిరిగి కింద ఎవరో నడుస్తున్న శబ్దం వినపడింది. వెనక్కి తిరిగి కిందకు చూశాడు. కిర్రుమంటూ తన వెనుక వైపు తలుపు వేసిన చీపురు వినపడింది. తుల్లిపడి వెనక్కి తిరిగాడు. అంతా చీకటి, ఏమీ కనపడలేదు. మరలా తన వెనుక వైపు ఎవరో ఉన్నట్లు అనిపించింది. భయం భయంగా నిదానంగా వెనక్కి తిరిగాడు. అంతే, అతని నోటి నుంచి పెద్ద అరుపు వినపడింది. భయంతో బిగుసుకుపోయాడు. ఇంచుమించు మనలను భయపెట్టే సినిమాలలో సాధారణంగా మనం చూసే సన్నివేశాలు ఇలానే ఉంటాయి. ఇలాంటి సినిమాలకు ఆరాధ్య దైవం ఎవరు, ఎక్కడుంటాడు, ఎప్పటి నుంచి ఇలాంటి సినిమాలు తీశాడో తెలుసుకోవాలని ఉందా? అయితే మా ఈ కథనాన్ని చివరి వరకు చూడండి. షేర్ చేయండి, లైక్ కొట్టండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విషయానికి వస్తే సినిమా ప్రారంభమైన తొలినాళ్లలో అస్సలు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో అప్పుడప్పుడే మూకీ సినిమాల నుంచి టాకీ సినిమాల వైపు సినిమా ప్రస్థానం మొదలైన రోజులలోనే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను తీయడం అనేది గొప్ప చరిత్రే. అలాంటి చరిత్రను సృష్టించిన మహాదర్శక దిగ్గజం ఇప్పటికీ ఇలాంటి సినిమాల దర్శకులకు మార్గదర్శకుడు. సస్పెన్స్ హర్రర్ చిత్రాల సృష్టికర్త, ప్రేక్షకుల గుండెల్లో రైలు పరిగెత్తించిన దర్శకుడు. ఎస్, మీరు ఊహించింది కరెక్టే, ఆయనే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాలు తీయడంలో ఇప్పటికీ ఆయనకు ఎవరు సాటిరారంటే నమ్మండి. కథ చివరి వరకు ఊహించని మలుపులతో ఉత్కంఠ రేపుతూ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. ప్రేక్షకుల మేధస్సుకు ఏమాత్రం అందని ఊహించని క్లైమాక్స్లతో సినిమాలకు శుభం కార్డు వేస్తాడు. కథ కథనాలు హిచ్కాక్ సార్ నడిపినట్లు మరే ఇతర దర్శకుడు నడపలేదన్నది నానుడి. ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకులలో హిచ్కాక్ సార్ ఒకరు. భయపెట్టి చంపేస్తారు అంటూనే ఆయన సినిమాలను ఎగబడి చూస్తారు సినీ ప్రేమికులు. 1899లో బ్రిటిష్ పౌరుడిగా జన్మించి 1939లో అమెరికా పౌరసత్వాన్ని తీసుకుని 1955లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తున్న హిచ్కాక్ ని అతని తండ్రి హిచ్కాక్ అల్లరి తగ్గించేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ కు ప్రతిరోజు తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టేవాడట. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉండే హిచ్కాక్ కి స్టేషన్ లో ఏమి జరుగుతుందో తెలియక తనకు కలిగిన ఉత్కంఠ, భయం, ఆందోళననే ప్రేరణగా తీసుకుని తన సినిమాలలోని కథ కథనాలను రాసుకున్నాడు. సుమారు 6 దశాబ్దాల కాలంలో 50 చిత్రాలను నిర్మించారు. అవన్నీ సైకో, థ్రిల్లర్, హర్రర్ చిత్రాలు కావడం విశేషం. ఒక్కో చిత్రం ఒక్కో ఆణిముత్యం. సస్పెన్స్ చిత్రాల ప్రియులకు ఆయన చిత్రాలు ఆక్సిజన్ లాంటివి. మొదటి 3 సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఆ తరువాత ఆయనంత బిజీ దర్శకుడు ఎవ్వరూ లేరు. కొత్త కెమెరా టెక్నికల్స్ తో, సరికొత్త లైటింగ్ ఎలివేషన్స్ తో హాలీవుడ్ లో ఎవ్వరూ చూడని ఫ్రేమింగ్స్ తో సినిమాలు తీశాడు. 1976 వరకు సినిమాలు తీస్తూనే ఉన్నాడు. తన వయస్సు 77 సంవత్సరాలు దాటినా అతనిలోని సృజనాత్మకత తగ్గలేదని స్నేహితులు అంటుంటారు. అయితే అలాంటి హిచ్కాక్ కూడా 1966 నుంచి తాను ఎంతగానో ఇష్టపడే ప్రాజెక్ట్
షార్ట్ నైట్ అనే సినిమాను తీయాలనే కోరిక తీరకుండానే 1980లో ఆయన మరణించాడు. అయితే ఆ సినిమా కోసం తనతో పనిచేసిన వారితో కాకుండా స్క్రీన్ ప్లే కోసం ఫ్రీ మ్యాన్ అనే యువకుడిని నియమించుకున్నారు. ఆ సినిమా కోసం అతను రకరకాలుగా స్క్రీన్ ప్లేలను రాసినా హిచ్కాక్ నచ్చేది కాదంట. అయితే తాను స్క్రీన్ ప్లే చేసేటప్పుడు అన్యమనస్కంగా వినేవాడని, అతని మనస్సు అనారోగ్యంతో ఉన్న తన భార్య ఎల్సా పైనే ఉండేదని ఫ్రీ మ్యాన్ వాదన. హిచ్కాక్ భార్యకి అప్పటికే 2 సార్లు హార్ట్ అటాక్ రావడంతో అనారోగ్యంతో పాటు కొంత మానసిక సమస్యలతో బాధపడుతూ ఎవ్వరిని గుర్తుపట్టలేని, ఏమి మాట్లాడుతుందో తెలియని పరిస్థితి ఉండేది. భార్య అనారోగ్యం హిచ్కాక్ ఆరోగ్యాన్ని కూడా క్షీణించేలా చేసింది. 1979లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు అదే సంవత్సరం జనవరి 15వ తేదీన సర్ బిరుదును స్వీకరించాడు. 1980 ఏప్రిల్ 29న ఆయన తుదిశ్వాసను విడిచారు. అయితే భార్య ఎల్సా తన భర్త షూటింగ్ కు వెళ్లాడని, తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఆమె కూడా 3 సంవత్సరాల తరువాత మృతి చెందింది. సో ఇది లెజెండరీ దర్శక దిగ్గజం హిచ్కాక్ పై కథనం. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ట్రూ వర్డ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ను నొక్కండి. ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి కథనాలతో మళ్ళీ మీ ముందుకి వస్తాం.